సమయమతంలో ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి రహస్యాన్ని చూద్దాం. అది ఏమిటి అంటే షట్చక్రముల యొక్క ఐక్యత. శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. వీటినే షట్చక్రాలు అని అంటారు. అవి ఏమిటి అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు. వీటికి పైన సహస్రదళ పద్మం ఉన్నది అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 6 చక్రాలకి కూడా వీటినే షట్చక్రాలు అని అంటూ ఉన్నాం. ఈ 6 చక్రాలకి అక్షరములతోనూ అంటే వర్ణ సమన్వయం, షోడశ కళలతోనూ, శ్రీచక్రంతోనూ, మూలమంత్రంతోనూ కూడా ఐక్యత ఉన్నది అని చెబుతూ ఉన్నారు సమయాచారంలో. ఇదే ఇక్కడ ఉన్నటువంటి అత్యంతమైనటువంటి రహస్యం. ఈ ఐక్యత అనేది ఎలా ఉన్నదో చూద్దాం. మొట్టమొదటిగా అక్షరాలతో ఈ షట్చక్రాలకి ఐక్యత అనేది ఎలా ఉన్నది. మనం గనక ఒక్కసారి వెనక్కి చూసినట్లయితే, దర్శన శాస్త్రం చూసినట్లయితే, దర్శనాల్లో ఆస్తిక దర్శనములు, నాస్తిక దర్శనములు అని చెప్పేసి 2 రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయి. విద్యారణ్యుడు సర్వదర్శన సంగ్రహము అని ఒక పుస్తకం రాశాడు. అందులో మొత్తం 16 దర్శనాలు రాశారు. వీటిల్లో కొన్ని ఆస్తిక దర్శనాలు, కొన్ని నాస్తిక దర్శనాలు. అయితే అనాదిగా చెబుతూ ఉన్నటువంటి ఒక విషయం ఉంది, దర్శనాలు మొత్తం 6 అని. అవి ఏమిటి అని అంటే పాణిని జైమినిశ్చైవ వ్యాసస్య కపిలస్య చ కణాదశ్చ అక్షపాదశ్చ దర్శనాన్ని షడైవహి అన్నారు. పాణిని, జైమిని, వ్యాసుడు, కపిలుడు, కణాదుడు, అక్షపాదుడు, వీళ్ళు 6 చెప్పినటువంటివి మాత్రమే దర్శనాలు అన్నారు. ఇవే అసలు దర్శనాలంటే, అంతేగాని మిగిలినవి ఏవి కూడా దర్శన శాస్త్రం కాదు అన్నారు. ఈ దర్శనాలు ఏమిటి, అసలు వీటిని గురించి ఏమిటి, వీటి యొక్క పుట్టుపూర్వత్రాలు ఏమిటి, వీటిల్లో ఏం చెప్పబడ్డాయి, ఈ అనుమానాలనే మనకు వస్తాయి. దానికి ప్రత్యేకంగా దర్శన శాస్త్రము అని చెప్పి అది మనం మళ్ళీ చెప్పుకుందాం. అసలు ఈ దర్శనాలు ఏమిటి, దర్శనాల్లో ఏం చెప్పారు, ఈ షడ్దర్శనాలు ఏమిటి, నాస్తిక దర్శనాలు ఏమిటి, ఇవన్నీ కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం ఒకసారి. ప్రస్తుతానికి మాత్రం ఇంతవరకే దాని గురించి తెలుసుకుందాం చాలు. ఇక్కడ ఈ 6 దర్శనాలే చాలా ముఖ్యమైనటువంటివి, అసలు ఉన్నవి 6 అని చెప్పారు. ఇందులో మొట్టమొదటిది ఏమిటి అంటే పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి అనే సూత్ర గ్రంథం. ఇది వ్యాకరణ శాస్త్రం, సంస్కృత వ్యాకరణం. దాని పేరు అష్టాధ్యాయి. ఏమిటి ఇందులో రాసినటువంటిది, అసలు ఈ గ్రంథం ఎలా వచ్చింది అంటే, పూర్వకాలంలో ఒకానొక రోజున మహేశ్వరుడు నటరాజు రూపంలో నాట్యం చేస్తున్నాడట. అప్పుడు అక్కడ దేవ, యక్ష, కిన్నెర, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్యగణాలన్నీ కూడా నుంచిన నాట్యాన్ని చూస్తూ ఉన్నాయి. వాళ్ళంతా ఆనందిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో తన యొక్క నాట్యాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నటువంటి ఆ సిద్ధులందరినీ కూడా ఉద్ధరింపగోరినటువంటి వాడై మహేశ్వరుడు తన చేతిలో ఉన్నటువంటి డక్కని 14 సార్లు వాయించాడట. నృత్తావసానే నటరాజరాజో సనాదడక్కానో పంచవారం ఉద్ధత్తు కామస్సనకాది సిద్ధ ఏతద్విమర్శే శివసూత్రజాలం. సనకాది సిద్ధుల్ని ఉద్ధరింపగోడినటువంటి వాడై ఆ నటరాజు సనాదడక్కానో పంచవారం 14 సార్లు వాయించాడు. అప్పుడు శివసూత్రములు, అవే మహేశ్వర సూత్రాలు అని అంటారు. ఈ 14 రకాలైనటువంటి శబ్దం వచ్చింది. ఈ 14 రకాలైనటువంటి ఈ శబ్దాలని కూడా మహేశ్వర సూత్రములు అని చెప్తూ ఉన్నారు. అవి 14.
ఈ సూత్రాలన్నీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా వినిపించినాయి. ఇవి భరతమునికి నాట్యశాస్త్రంలాగా వినిపించినాయి. ఈ సూత్రముల యొక్క ఆధారంగానే భరతముని నాట్యశాస్త్రాన్ని, భరతనాట్యము అనేటటువంటి శాస్త్రాన్ని రాశాడు అని చెబుతూ ఉంటారు. అలాగే ఈ శబ్దము పాణిని మహర్షికి వ్యాకరణ శాస్త్రంలాగా వినిపించినట. ఇవి 14 సూత్రాలుగా వినిపించినాయి. ఏమిటి ఈ వ్యాకరణ శాస్త్రంలో ఉన్నటువంటి సూత్రాలు అంటే, మొట్టమొదటి 3 సూత్రాల్లోనూ అచ్చులు, మిగిలినటువంటి 11 సూత్రాల్లోనూ హల్లులు వినిపించినాయి. మొట్టమొదటి సూత్రం అకారంతో ప్రారంభమవుతుంది. 3వ సూత్రం చకారంతో పూర్తవుతుంది. అచ్ అకారంతో ప్రారంభమై చకారంతో చ్ అనేటువంటి చకారంతో పూర్తవుతుంది. ఈ మధ్యన ఉన్నటువంటివన్నీ కూడా అచ్ అన్నారు. అదే వాడుకలోకి వచ్చేప్పటికి అచ్చులు అయినాయి. ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి అక్షర సమన్వయం ఇక్కడే ఉంది. 16 అక్షరాలు ఇక్కడే ఉన్నాయి ఈ 3 సూత్రాల్లోనూ. అలాగే 4వ సూత్రం హకారంతో ప్రారంభమైంది. 14వ సూత్రం ల్ లకారంతో పూర్తయింది. ల్ అనేటటువంటి లకారంతో పూర్తయింది. ఈ 11 సూత్రాల్లోనూ ఉన్నటువంటివన్నీ కూడా మిగిలినటువంటి వర్ణసమన్వయం అంతా కూడా ఉంది. అంటే 50 అక్షరములలోనూ అచ్చులు 16 బతే మిగిలిన 34 ఇక్కడున్న ఈ 11 సూత్రాల్లోనూ. హకారంతో ప్రారంభమై లకారంతో పూర్తయినాయి కాబట్టి హల్ అని అన్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి వాటినే హల్లులు అనేటటువంటి మాటతో వాడుతూ ఉన్నారు. ఇదే మనకి ప్రస్తుతం వాడుకలో ఉన్నది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. పాణిని మహర్షి రాసినటువంటి అష్టాధ్యాయి అనేటటువంటి గ్రంథంలో ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటివి అచ్చులే గాని మిగిలినటువంటి వర్ణములన్నీ కూడా హా నుంచి హకారం నుంచి లకారం వరకు ఉండేటటువంటివే హల్లులు అన్నారు. హకారం నుంచి లకారం వరకు ఉండేటటువంటివి హల్లులు అని చెప్పారు. కానీ వాడుకలో మనకు అలా లేదు. కకారంతో ప్రారంభమవుతాయి మనకు ఉన్నటువంటి హల్లులు. పాణి లెక్క ప్రకారం హకారంతో ప్రారంభమవుతాయి, మనకేమో కకారంతో ప్రారంభమవుతాయి. హకారంతో ప్రారంభమైతే దాన్ని హాది విద్య అని, కకారంతో ప్రారంభమైతే దాన్ని కాది విద్య అని అంటారు. అంటే మనకి వాడుకలో ఉన్నదంతా కూడా కాది విద్య అన్నమాట. సరే, ఇప్పుడు ఈ కాది విద్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే, శబరవర్మ అనేటటువంటి పండితుడు శాబరతంత్రము అనే గ్రంథాన్ని రాశాడు. అందులో ఈ హల్లులన్నీ కూడా కకారంతో ప్రారంభమవుతాయి. ఇప్పుడు మనం చెప్పుకునేవంటే కచ్చట తప్ప ఈ వర్ణ సమన్వయం అంతా కూడా అందులో ఉంది. దాన్ని మనం వాడుతూ ఉన్నాం. అదే వాడుకలో ఉంది. ఈ రకంగా ఈ వర్ణ సమన్వయం కాది విద్య, హాది విద్య అని 2 రకాలుగానే ఉంది. ఇప్పుడు ఈ షట్చక్రాలకి అక్షరాలకి ఐక్యత అనేది చెబుతూ ఉన్నాం. చూడండి, వర్ణ సమన్వయానికి షట్చక్రాలకి ఐక్యత అనేది చెబుతూ ఉన్నాం. ముందుగా ఈ షట్చక్రాలని 3 భాగాలుగా విభజిస్తూ ఉన్నారు. 2 చక్రాలని ఒక భాగంగా విభజిస్తూ ఉన్నారు. ఈ భాగాన్ని ఒక ఖండము అని అంటూ ఉన్నారు. మొట్టమొదటి ఖండంలో ఆధార స్వాధిష్టానాలు, రెండవ దాంట్లో మణిపూర అనాహతాలు, 3వ ఖండంలో విశుద్ధి ఆజ్ఞాచక్రాలు. ఇలా మొత్తం ఈ 6 చక్రాలు కలిపి 3 ఖండాలుగా విభజించబడ్డాయి. ఇక ఇప్పుడు చూడండి, వర్ణ సమన్వయం చెప్పేటప్పుడు ఈ చక్రాలన్నింటికీ కూడా కొన్ని దళాలు ఉన్నాయి. ప్రతి చక్రానికి కూడా కొన్ని దళాలు ఉన్నాయి. ఈ దళాలలో అక్షర సమన్వయము అనేది పూర్తిగా చెప్పబడింది. ఏమిటి అంటే, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ విశుద్ధి చక్రానికి 16 దళాలు ఉన్నాయి. అలాగే దాని కింద ఉన్నటువంటి మణిపూరానికి 12, 16, 12, 28. 28ని
మణిపూరానికి వచ్చేప్పటికి 10, 38, విశుద్ధికి 16, అనాహతానికి 12, 28, మణిపూరానికి 10, 38, స్వాదిష్టానానికి 6, 44, ఆధార చక్రానికి 4, 48, ఆజ్ఞా చక్రానికి 2, 50. ఇలా ఈ 6 చక్రాలకి కలిపి 50 దళాలు ఉన్నాయి. ఈ 50 దళాల్లోనూ కూడా 50 అక్షరాలు, భాషలో ఉన్నటువంటి అక్షరాలు 50. ఈ 50 అక్షరాలు ఐక్యత అనేది పొందుతూ ఉన్నాయి. ముందు ఈ విషయాన్ని తెలుసుకోండి. అంటే షట్చక్రాలకి ఉన్నటువంటి దళాలు ఎన్ని అంటే 50. వర్ణ సమామ్నాయంలో ఉన్నటువంటి వర్ణాలు ఎన్ని అంటే 50. ఇక్కడ ఉన్నటువంటి 50 వర్ణాలు, ఇక్కడ ఉన్నటువంటి చక్రాల్లో ఉన్నటువంటి 50 దళముల యందు కూడా ఐక్యత అనేది పొందుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఈ ఐక్యత అంటే. అది ఎలా పొందుతూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ముందుగా విశుద్ధి చక్రంతో ప్రారంభం చేస్తాం. లలితా శాస్త్రంలో కూడా చెప్పాడు ఈ ఐక్యత అనేది. చూడండి, విశుద్ధి చక్రంలయ ఆరక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. ఇక్కడ విశుద్ధి చక్రంలో ఉండే దళాలు, అందులో ఉండే వర్ణ సమన్వయము, అక్కడ ఉండే దేవతలు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు విశుద్ధి చక్రానికి 16 దళాలు ఉన్నాయి. ఈ 16 దళముల యందు ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి అక్షర సమామ్నాయం అచ్చులన్నీ కూడా ఉన్నాయి. ఆ నుంచి అహా వరకు అంటే 16 అక్షరాలు ఇందులో ఉన్నాయి. ఇది చంద్రఖండంలో ఉంది. మరి చంద్రఖండంలో విశుద్ధి ఆజ్ఞా చక్రాలు కదా చంద్రఖండం. ఇక్కడ చూడండి, ముందు ఇందాక మనం షట్చక్రాలని 3 ఖండాలుగా చేశాం. ఆ 3 ఖండాలు ఏమిటి అంటే అగ్నిఖండం, సూర్యఖండం, చంద్రఖండం. ఆధార స్వాదిష్టానాలు 2 కలిపి అగ్నిఖండం, మణిపూర అనాహతాలేమో సూర్యఖండం, విశుద్ధి ఆజ్ఞా చక్రాలు చంద్రఖండం. ఇప్పుడు చంద్రఖండంలో ఉన్నటువంటి అక్షర సమన్వయాన్ని చూస్తూ ఉన్నాం. విశుద్ధి చక్రంలో 16 అక్షరాలు అన్నాం. మరి ఆజ్ఞా చక్రంలో ఏమున్నాయి? ఈ ఏమున్నాయి అనేది ఆఖరికి చూద్దాం. ఆజ్ఞా చక్రం అనేది చివరకు వస్తుంది. అది 6వ చక్రం. విశుద్ధి మొదటిది, ఆజ్ఞ అనేది 6వ చక్రం అవుతోంది. అందుకని చివరకుండే అక్షరాలు వస్తాయి అందులోకి. అందుకని ఆఖరికి చూద్దాం. రెండవది సూర్యఖండం. చూడండి, ఇప్పుడు ఇందులో మణిపూరము, అనాహతము ఈ 2 చక్రాలు ఉన్నాయి. అనాహతానికి 12 దళాలు, మణిపూరానికి 10 దళాలు, అంటే మొత్తం 22 దళాలు ఉన్నాయి ఈ ఖండంలో, సూర్యఖండంలో. అనాహతంలో 12 హల్లులు ఉన్నాయి. అంటే హల్లులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి అచ్చులన్నీనేమో విశుద్ధి చక్రంలో పూర్తయిపోయినాయి. ఇప్పుడు హల్లులు అనేవి ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ అనాహతంలో కా నుంచి 12 అక్షరాలు ఉన్నాయి. కాకగఘైన్య చాచజాయిని టా, అంటే ఈ 12 అక్షరాలు ఇక్కడ ఉన్నాయి. ఇక మణిపూరంలోకి వచ్చేటప్పటికీ మణిపూరానికి 10 దళాలు ఉన్నాయి. ఇందులో డాఢాన, తాతరధన, పాప ఇంతవరకు ఈ 10 అక్షరాలు మణిపూరంలో ఉన్నాయి. అంటే అనాహతంలోనేమో కా నుంచి ఠా వరకు, మణిపూరంలోనేమో డా నుంచి పా వరకు. మొత్తం మీద సూర్యఖండంలో 22 అక్షరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి హల్లులు. కా నుంచి పా వరకు ఉన్నటువంటి 22 అక్షరాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మూడవదైనటువంటి అగ్నిఖండానికి రండి. అగ్నిఖండానికి వచ్చేటప్పటికీ ఇందులో మూలాధారము, స్వాదిష్టానము 2 చక్రాలు ఉన్నాయి. స్వాదిష్టానానికేమో 6 దళాలు ఉన్నాయి, మూలాధారానికి 4 దళాలు ఉన్నాయి. మొత్తం కలిపి 6, 4, 10 దళాలు అవుతున్నాయి ఇక్కడ. అంటే 10 వర్ణములు, 10 అక్షరాలు ఇక్కడ ఐక్యత చెందాలి. ఈ 10 అక్షరాలు ఏ అక్షరాలు ఐక్యత చెందుతాయి ఇక్కడ? ఇందాక మనకి పా వరకు పూర్తయిపోయింది.
ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు స్వాధిష్టానానికి చూడండి, బాతో మొదలవుతుంది. బా భ మా యా రా లా, ఇక్కడ వరకు లా వరకు వస్తుందన్నమాట. బకారం నుంచి లకారం వరకునేమో స్వాధిష్టానంలో ఉన్నాయి. ఆ తర్వాత ఆధార చక్రంలోకి వచ్చేప్పటికీ వా దగ్గర నుంచి వాస షాస ఈ 4 అక్షరాలు వకారాది సకారాంతము ఇక్కడ ఆధార చక్రంలో ఉన్నాయి. ఇలా వచ్చి అంటే మొత్తం మీద బా నుంచి సా వరకు మొత్తం 10 అక్షరములు ఇవి అగ్నిఖండంలో ఉన్నాయి. ఇలా వచ్చేటప్పటికి ఏమైంది, ఇక్కడ వరకు పూర్తయినాయి 3 ఖండాల్లోనూ. కానీ ఇందాక మనం మొట్టమొదటి ఖండం చంద్రఖండంలో ఆజ్ఞాచక్రంలో ఏ అక్షరాలు ఉంటాయో చెప్పలా. ఇక్కడ హకార లకారములు హ ల ఈ 2 కూడా ఈ ఆజ్ఞాచక్రంలో ఉంటాయి. ఆజ్ఞాచక్రంలో హకారము లకారము 2 ఉంటాయి. సరే, హకారము క్షకారము. ఈ క్షకారము అనేటటువంటిది ఆజ్ఞాచక్రంలో ఉంది. అందుకే ఇక్కడ ఉండేటటువంటి దేవత హంసవతి క్షమావతి అని చెబుతూ ఉన్నాం. ఆజ్ఞాచక్రానికి 2 దళాలు ఉన్నాయి. ఇందులో హంసవతి క్షమావతి అనేటటువంటి ఈ 2 దేవతలు కూడా ఉన్నారు ఈ 2 దళముల యందు అని చెప్తూ ఉన్నాం. ఇలా గనక మనం చూసినట్లయితే మొత్తం మీద 50 దళముల యందు 50 అక్షరములు ఐక్యత అనేది పొందుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ చెప్పినటువంటి ఈ ఐక్యత అనేది అంటే షట్చక్రాలతో వర్ణ సమామ్నాయం ఎలా ఐక్యత చెందుతూ ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇక రెండవది ఏమిటి అంటే కళలతో ఈ షట్చక్రాలకి ఐక్యత అని చెప్తూ ఉన్నాడు. కళలు అనేవి తిథుల యొక్క స్వరూపాలు. తిథులేమో నిత్యాస్వరూపాలు, నిత్యలు కళాస్వరూపాలు. కళల యొక్క 16 కళలు ఉన్నాయి కదా, ఈ 16 కళ యొక్క ప్రతిరూపమే 15 అక్షరాలు ఉన్నటువంటి ఈ పంచదశి మహామంత్రం, అదే మూలమంత్రం. షోడశ కళల యొక్క ప్రతిరూపమే ఇక్కడ ఉన్నటువంటి 15 అక్షరములు కలిగినటువంటి మూలమంత్రం. ఈ మంత్రంలో ఉన్నటువంటి 15 అక్షరాలు సోమ సూర్య అగ్నిఖండాలు అని 3 ఖండాలుగా మనం విభజించుకున్నాం. అంటే మొట్టమొదటిలో చూడండి, ఈ కళలు 16 కళల్లోనూ మహానిత్య అనేటటువంటి తీస్తాం. ఎందుకంటే మహానిత్య అనేది సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపం అన్నాం, దాన్ని తీసుకెళ్లి బిందువులో పెట్టాం. మిగిలినటువంటి 15 ఈ 15 కూడా 3 భాగాలుగా చేస్తాం. 3 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగంలోనూ 5 కళలు పెట్టాం. ఈ ఒక్కొక్క భాగంలోనూ ఉన్నటువంటి 5 కళల్ని తీసుకొచ్చి ఒక్కొక్క ఖండంలోనూ మనం చేర్చడం అనేది జరిగింది. ఈ రకంగా ఈ 3 ఖండాలు షట్చక్రాలని 3 ఖండాలుగా చేశాం. ఆ 3 ఖండాలలోనూ ఇప్పుడు ఈ కళలని 3 భాగాలు చేసి ఒక్కొక్క ఖండంలోనూ 5 చొప్పున ఈ కళలు 16 కళలు కూడా ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. ఇలా షట్చక్రాలతో ఈ కళలకి ఐక్యత అనేది చెప్పబడుతోంది. ఇక మరి మూలమంత్రంతో ఐక్యత అనేది ఎలా ఉన్నది షట్చక్రాలకి అని, షట్చక్రాలకి మూలమంత్రంతో ఐక్యత అనేది ఎలా ఉంది? మూలమంత్రము అనేది 3 ఖండాలుగా ఉంటుంది. చంద్రఖండం, సూర్యఖండం, అగ్నిఖండం అని 3 ఖండాలుగా ఉంటుంది. షట్చక్రాలు కూడా 3 ఖండాలుగానే ఉన్నాయి. ఇదే ఐక్యత. మూలమంత్రంలో 3 హ్రీంకారాలు ఉన్నాయి. షట్చక్రాల్లోకి వచ్చేటప్పటికి 3 గ్రంథులు ఉన్నాయి. ఈ 3 గ్రంథులే 3 హ్రీంకారాలు, వాటికి ఇవి ప్రతీక అని చెబుతూ ఉన్నాం. ఈ రకంగా మూలమంత్రంతో ఈ షట్చక్రాలకి ఐక్యత అనేది చెప్పడం జరుగుతోంది. ఇక ఇందులో 4వది చూడండి, శ్రీచక్రంతో ఈ షట్చక్రాలకి ఐక్యత అనేది పొందుతూ ఉన్నాయి. ఎక్కడ శ్రీచక్రంతో పొందుతూ ఉన్నాయి. ఎలా పొందుతూ ఉన్నాయి అని అంటే
శ్రీచక్రంలో శివచక్రాలు 4, శక్తి చక్రాలు 5, వెరసి 9 చక్రాలు ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం మనం. త్రికోణము, అష్టకోణము, దశకోణాలు 2, చతుర్దశం అంటే 14 కోణాలు కలిగినటువంటి చక్రం. మొత్తం ఈ 5 చక్రాలనేమో శక్తి చక్రాలు అన్నాం. అలాగే బిందువు, అష్టదళము, షోడశ దళము, భూపురము ఈ 4 శివచక్రాలు అని చెప్పాం. షట్చక్రాలకి శ్రీచక్రానికి ఉన్నటువంటి ఈ ఐక్యతనే నాద బిందు ఐక్యత అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఇక్కడ నాదము అంటే శ్రీచక్రం ఉన్నాం, బిందువు అంటే షట్చక్రాల సమూహము అని చెప్పారు. అవి ఎలా ఉన్నాయి అంటే ఆధార చక్రానికి త్రికోణంతో ఐక్యత ఉన్నది, స్వాధిష్టానానికి అష్టకోణంతో ఐక్యత ఉన్నది, మణిపూరానికి అంతర్దశారంతో ఐక్యత ఉన్నది, అనాహతానికి బహిర్దశారంతో ఐక్యత ఉన్నది, విశుద్ధి చక్రానికి చతుర్దశ కోణం 14 కోణములు కలిగినటువంటి చక్రంతో ఐక్యత ఉన్నది, ఆజ్ఞా చక్రానికి అష్టదళము, షోడశ దళములతో ఆ రెండింటితోనూ ఐక్యత అనేది ఉన్నది. మరి సహస్రారానికి వచ్చేటప్పటికి 4 ద్వారములు ఉన్నటువంటి భూపురంతో ఐక్యత ఉన్నది అని చెప్తూ ఉన్నారు. మరి శ్రీచక్రంలో ఉండేటటువంటి 3 వృత్తాల సంగతి ఏమిటి? ఈ 3 వృత్తాలే ఇక్కడ ఈ షట్చక్రాల్లోనూ ఉండేటటువంటి 3 గ్రంథులు అని చెప్తూ ఉన్నాం మనం. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని చెప్తూ ఉన్నాం కదా. ఆ 3 గ్రంథులే ఇక్కడ శ్రీచక్రంలో ఉన్నటువంటి 3 వృత్తాలు అని చెప్తూ ఉన్నాం. ఈ రకంగా షట్చక్రాలకి శ్రీచక్రంతో కూడా ఈ ఐక్యత అనేది ఉన్నది అని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ షట్చక్రాలకి 50 అక్షరాలతో వర్ణ సమన్వయంతో ఐక్యత ఉంది, షోడశ కళలతో ఐక్యత ఉంది, మూలమంత్రంతో ఐక్యత ఉంది, శ్రీచక్రంతో ఐక్యత ఉన్నది. ఇలా షట్చక్రాలకి ఉన్నటువంటి ఐక్యత, దీని గురించి చెప్పడాన్ని షట్చక్రముల యొక్క ఐక్యత అని అంటారు. ఇది సమయమత రహస్యము.